హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు తగ్గుముఖం పట్టినా ఐటీ వంటి సెక్టార్లలో కేసులు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. చదువుకున్న వారిలో అవగాహన లేకపోవడంతోనే అర్బన్ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని వెల్లడించాయి తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ అథారిటీ గణాంకాలు. ఎయిడ్స్ వచ్చిందంటే గతంలో జీవితం ముగిసిందనే అపోహ ఉండేది. కానీ ఇప్పుడు మంచి మందులు ఉన్నాయని, సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. చదువుకున్న వాళ్ళలోనే ఎక్కువగా ఈ వ్యాధి ఇప్పుడు కనిపిస్తుంది. ఇంతకుముందుకు చదువు లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి తెలిసేది కాదు అంటున్నారు. ఎందుకని వీళ్ళు గుర్తించలేకపోతున్నారు? దానికి ఏమైనా ఎస్పెషల్గా ఏమైనా సిమ్టమ్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? హెచ్ఐవి వచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళు ఎందుకు దీని మీద అవగాహన తెచ్చుకోలేకపోతున్నారు? అంటే ఇప్పుడు ముఖ్యంగా యూత్ అనేది కొద్దిగా టెమినిటీ స్టేజ్లో ఉంటారు. అంటే తెలిసి తెలియని వయసు, విచ్చలవిడి శృంగారం, పబ్బులు, వీకెండ్ పార్టీలు, అంతా చెప్పినా వినకపోవడం, ఆ ఏజ్ అలాంటిది, ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది. ప్లస్ సోషలిజం ఎక్కువగా ఉండడం, కొంత కలిసి పనిచేయడం, ఇలా చేయడం వల్ల కండోమ్స్ వాడుతూ పార్టిసిపేట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదేంటంటే చాలా ఫ్రీడమ్ ఎక్కువ ఇవ్వడం, పార్టీలలో విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడం, డ్రగ్స్ వాడడం, ప్లస్ అదేవిధంగా టీవీ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ తెలుసు యూత్కు. కానీ సరే ఎంజాయ్ చేసినా అట్లీస్ట్ ఆ వ్యాధి ఉందని టెస్ట్ చేసుకొని నాకు ఇది ఉందని తెలిస్తే ఫర్దర్గా దానికి కమ్యూనికేట్ కాకుండా ఉంటుంది. యూత్కు ఈ విషయంలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ను ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా కొన్ని సెంటర్లో అన్ని రకాల పబ్లిసిటీసు, మెట్రో రైల్వే స్టేషన్స్ అయితే ఏంటి, బస్ స్టాండ్లు అయితే ఏంటి, హోర్డింగ్స్ ద్వారా, కళాజాతల ద్వారా, టౌన్లో డిజిటల్ డిస్ప్లే వెహికల్ ద్వారా ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేసి ముఖ్యంగా యూత్ పెడదారిన పట్టద్దు. హెచ్ఐవి ముఖ్యంగా 2 అంశాల ద్వారా వస్తుంది. ఒకటి ఇల్లీగల్ అంటే అసురక్షిత పద్ధతుల ద్వారా సెక్స్ చేయడం, ప్లస్ బ్లడ్ నీడిల్స్ షేర్ చేసుకోవడం వల్ల ఆ బ్లడ్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. అంతేగాని మాట్లాడడం ద్వారా, పక్కన కూర్చోవడం ద్వారా, కలిసి భోజనం చేయడం ద్వారా అంతే రాదు. సో ఇలాంటి వ్యక్తులని హెచ్ఐవి ఉందని చెప్పి చిన్న చూపు చూడడం కానీ, స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఇలాంటివి చేస్తే చట్టరీత్యా నేరమని అందులో రూల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వారిని సామాన్య పౌరులాగానే మనం గుర్తించాలి. అదేం ప్రాణాంతకమైన వ్యాధి కాదు, ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే వ్యాధి. కాబట్టి వారి పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదు. వ్యాధి కంటే వివక్ష చాలా డేంజర్. మానసికంగా అతన్ని కృంగదీయొద్దు. కాబట్టి వాళ్ళని సపోర్ట్ ఇచ్చి, ట్రీట్మెంట్ ఇచ్చి, కేర్ ఇచ్చి మనం రక్షించాలి.